ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ఈ ఉదయకాలపు వాక్యపు ధ్యానం ద్వారా కలుసుకోవటంలో నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుడు ఈరోజంతా మిమ్మల్ని హ్యాపీగా, కూల్గా, ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉంచేలాగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మనము సెప్టెంబర్, అక్టోబర్లో ఆది కాండాన్ని గురించి ధ్యానం చేస్తాం. మొదటి 3 అధ్యాయాల గురించి ధ్యానం చేస్తాం. అయితే 3 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 4వ అధ్యాయానికి వెళ్ళే లోపల మరికొన్ని విషయాలు ఆ 3 అధ్యాయాల నుండి దేవుడు మాట్లాడాడు. అవి ఈరోజు మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఇక్కడ భూమి గురించి, ఆదిలో భూమి ఎలా కనపడిందో ఒక వివరణ మనం చూస్తున్నాం. భూమి అంట నిరాకారంగాను, శూన్యంగాను, కడీగ చీకటి అగాధముపై అల్లుకొని ఉండేనని రాయబడి ఉంది. అయితే ఇది ఎందుకు ఇలాగ అయిందనేది ఒక వంతు. అంటే మీ అందరికీ తెలుసు, లూసిఫర్ పైనుండి కిందకు త్రోసివేయబడ్డాడు. దానివల్ల అందమైన భూమి మరి నిరాకారంగా, శూన్యంగా, చీకటిగా మారిపోయిందనే విషయం మీ అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, ఈ నిరాకారంగా, శూన్యముగా, చీకటిగా కనబడిన ఆ ప్రదేశాన్ని, ఆ భూమిని దేవుడు విడిచిపెట్టలేదనే దానికి రుచి ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ కనబడ్డాడు. ఈరోజు నువ్వు పాపం చేసినంత మాత్రం, నువ్వు శోధన ఉన్నంత మాత్రం, ప్రార్థన చేయకుండా నీ హృదయం దూరంగా ఉన్నంత మాత్రము దేవుడు విడిచిపెట్టాడని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. ప్రభువారు వాగ్దానాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో, యుగ సమాప్తము నేను మీకు తోడై ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎల్లప్పుడూ మనతో ఉండటానికి పరలోక తండ్రి చేత పంపబడ్డాడు. అందుకొరకే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మీతో ఎల్లప్పుడూ ఉండటకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపుతున్నానని స్వయంగా యేసు ప్రభువే వాగ్దానం చేశాడు. అవును దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? మన కష్టాల్లో, మన వేదనలో, బాధల్లో, శోధనలో, మన పడిపోయినప్పుడు, కూలిపోయినప్పుడు, సమస్యలున్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, ఎంతంటే ప్రార్థన కూడా చేయలేని ఆ భయంకరమైన శోధనలో, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడు. ఆయన మిమ్మల్ని విడువడి ఎడబాయడు. నిర్గమకాండ 13:22లో మేఘపు స్తంభము, అగ్ని స్తంభము ఇశ్రాయేలు ప్రజలు విడిచిపెట్టి వెళ్ళలేదంట, వారితోనే కూడా వెళ్ళిందంట. కానాను దేశంలో ప్రవేశించేదాకా వెళ్ళింది. అంటే ఆ ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత ఏ తప్పు చేయలేదా ఇశ్రాయేలు ప్రజలు? ఐగుప్తు నుండి బయలుదేరిన రోజులు మొదలుకొని కానాను దేశం చేరు వరకు ఏ తప్పు చేయలేదా? ఏ పొరపాటు చేయలేదా? అన్ని రకాల పాపాలు చేశారు. దైవజన్ని ఎదిరించారు, వ్యభిచారం చేశారు, తర్వాత పడిపోయారు, సనియారు, దేవుని పరీక్షించారు. ఇవన్నీ చేసినప్పటికీ మేఘపు స్తంభం, అగ్ని స్తంభం వారిని విడిచిపెట్టి వెళ్ళలేదే. అలాంటి మీరు పాపం చేస్తే, ఎంత పాపం చేసినా దేవుడు మీతో ఉంటాడనేది నా వెర్షన్ కాదు, తప్పుగా అర్థం చేసుకోబాకండి. అనేక మంది ఒక జీవితంలో ఆ నున్నిత భావం, గిల్టీనెస్ అనేది వేధిస్తున్నాయి. మీరు బయటికి రండి, పశ్చాత్తాపడండి, ప్రభువుని హత్తుకోండి. ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. చేయవిడని ఎబినేసర్ ఆయన. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన మా పరలోక తండ్రి, అనేకులో ఒక నున్నిత భావం ఉంది ప్రభా. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు కనుక నాకు పలన శోధన, పలన ఫెయిలియర్, రోగం, బలహీనత అని
వాళ్ళకి వాళ్ళే ఊహించుకుంటున్నారు ప్రభు. అయ్యా, భూమి నిరాకారంగాను శూన్యంగాను చీకటి అగాధంపై అల్లుకున్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మగా మీరు అల్లాడారని బైబిల్లో చూస్తున్నాం. అయ్యా తండ్రి, నీ అల్లాడటమే మాకు కావాలి ప్రభా. తండ్రి, ఆ నున్నిత భావం నుండి బయటికి వచ్చేటకు కృప దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి తాకనగాక మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:10-13 వచనాలు. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే.